తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రూబీ సెలబ్రేషన్కి ప్రభా అనేక ప్రాంతాల నుంచి నీ బిడ్డల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక విషయాలతో నువ్వు మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, తమ్ముడు శ్రీనివాసుని ప్రభా నైనా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. తమ్ముడు ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, లోబడే హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రానున్న ప్రతి బిడ్డలను సకాలంలో రప్పించమని, మహిమా ఘనత ప్రభావాన్ని మీరు పొందమని, సాయంకాలం వరకు ప్రభా నీ సన్నిధి ఇక్కడ ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నిన్న మన ఓపెనింగ్ రైబాబు డిస్కో డాన్సులు అలాంటివి ఏవో విన్నాము. ఇప్పుడు ఎలాంటితో మొదలవుతుందో తెలియదు, కానీ గరివుడి నుండి మరొక గని మీ ముందుకు వస్తుంది. రండి, మరొకసారి క్లాప్స్ తో మనం అభినందిస్తూ దేవుని మాటలు వినడానికి రెడీ అవుతాం. కొంత అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టుంటారా? మిమ్మల్ని అందరిని చూస్తుంటే కొంచెం నాకు అసూయ వస్తుంది. విశ్వాసులు అసూయ పడవచ్చా? పవిత్రమైనటువంటి అసూయ, హోలీ జలసి. అవునండి, మీరు హాయిగా మీలాగే నేను హాయిగా కూర్చొని సంతోషంగా వినాలని ఇష్టపడుతున్నాను. కానీ సంహవ్ రూబీ సెలబ్రేషన్స్ కమిటీ వాళ్ళు నా మీద పగపట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ప్రేమతో అనుగ్రహించారు. ప్రేమ, పవిత్రతతో కూడినటువంటి అసూయ. ఎస్, చాలా ఉన్నాయి. ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ చెప్తాను. అసలు ఎక్స్పోజిషన్ పిలకుండా చాలా విషయాలు చెప్తే బాగుంటుంది. రాత్రి యోహానాన్ని మాట్లాడుతూ బైబిల్ ఎక్స్పోజిషన్ కాదు, డివోషన్ కాదు, కానీ మామూలుగా మాట్లాడమంటే ఎలా మాట్లాడతాం, అలా చాలా కథలు వస్తాయి అన్నట్లుగా అన్న మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాంటి అవకాశం కోసం నేను చూస్తున్నాను. రండి, ప్రయత్నించేద్దాం. నాతో పాటు మీరందరూ బైబిల్ చూడండి. మన థీమ్ చూద్దాం. ప్యాసేజ్ ఇచ్చారు మనకి. యాక్చువల్గా ప్యాసేజ్ నుంచి మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. రండి, హగ్గయి గ్రంథం 'మధ్యలో ఇది కొంచెం ఇబ్బంది పెడితే నాతో మీరు సహకరించండి. హగ్గయి 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందామండి. నేను మీకోసం చదివి వినిపిస్తాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి తీయాలని మనం చేస్తాం. అలాగే పేజ్ నెంబర్ 20 కూడా తీసుకొని మీరు పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. పేజ్ నెంబర్ 20లో నా అవుట్లైన్ ఉంది. చాలా సింపుల్, ఖాళీ చాలా ఉంది. మీరు ఏమైనా ఇష్టం అంటే రాసుకోవచ్చు. నేను మీకోసం చదివి వినిపిస్తాను ఈ ప్యాసేజ్ని. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, మా గొప్ప దేవ, మీరెంతో మంచి దేవుడు నాయన. నన్ను, మమ్మల్ని అమితంగా ప్రేమించారు. మా మనసుకు అందనంతగా, మా అంతరంగానికి అర్థం కానంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమకు సూచనగా మేము జీవించాలని మీరు ఆశపడుతున్నందుకే మీకు వందనాలు. అలా జీవించడానికి మీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడి ప్రోత్సహించి మహిమ పొందమని ఆశీర్వాదానికి కారణభూతులైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. స్నేహితులారా, రీసెంట్గా మనకి ఒలింపిక్స్ జరిగాయి. ప్యారిస్లో ఒలింపిక్స్. గ్రేట్. చాలా గర్వకారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలకి, ఇండియన్ గర్ల్స్కి అవార్డులు వచ్చినట్లుగా మనం చూస్తాం, మెడల్స్ వచ్చినట్లుగా చూస్తాం. ఒక చెల్లికి 2 మెడల్స్ వచ్చాయి. అబ్బాయికి అసలు వెళ్ళడమే గొప్ప, వెళ్తే రావడం చాలా మంచిది. ఒక మెడల్ వస్తే అబ్బాయికి చాలా గ్రేట్. అమ్మాయి అసలు అర్హత సాధించడమే గొప్ప. అర్హత సాధించిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత మెడల్ 1 రావడం చాలా గొప్ప, 2 రావడం భారతీయులకు చాలా గొప్ప. మిగతా దేశంతో సంబంధం లేదు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం ప్యారిస్ గురించి చదవడం, వినడమే కానీ అక్కడికి వెళ్ళే అవకాశం రాలేదు. నాకైతే రాలేదు. మీలో ఎవరున్నారో నాకు తెలియదు కానీ. ఎస్, ప్యారిస్లో ఒలింపిక్స్ చూస్తే కనుక మన వాళ్ళకి పథకాలు వచ్చాయి. ప్రత్యేకత ఏంటంటే, ప్యారిస్లో నీకు నాకు ఒలింపిక్స్ ఆడే అవకాశం చూసుకొని పాల్గొనేటువంటి కృప, అలాంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం రాకపోవచ్చు, కానీ మరో అవకాశం ఉందండి. ప్యారిస్లోకి అడుగు పెట్టకపోయినా, ప్యారిస్ని సందర్శించకపోయినా, లేకపోతే ప్యారిస్లో బహుమానాలు రాకపోయినా, బహుమతులు రాకపోయినా, మెడల్స్ రాకపోయినా, ప్యారడైజ్ ఒలింపిక్స్ లేదా ప్యాలెస్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఒలింపిక్స్లో మనకు అవార్డులు రావాలి. దానికోసం మనం ఏదో ఒకటి చేయాలి. అలా చెయ్యాలనేటువంటి తపన కలిగినటువంటి ఒక ఆయన బైబిల్ యొక్క గొప్పతనాన్ని రాస్తూ ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం. ప్యారిస్లో కాదండి, ప్యాలెస్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్యారడైజ్ ఒలింపిక్స్లో ప్రభు కోసం ఏదో ఒకటి సాధించాలి అనే తపన కలిగినటువంటి ఒక ఇండియన్ ఒక పుస్తకాన్ని రాశాడు. దాని గురించి ఒక మాటలో చెప్పాలంటే, దిస్ బుక్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. దానికంటే
ఇది చూపిస్తే చాలా మర్యాదగా ఉంటుందేమో. దిస్ బుక్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఏమంటాయి అందులో? చాలా లిస్ట్. ఈరోజు మనం అందరం కూర్చున్నామంటే, అమ్మాయిలు అబ్బాయిలు పక్క పక్కన కూర్చున్నారంటే, భార్య భర్తలు పక్క పక్కన కూర్చున్నారంటే, మన అమ్మాయిలు చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకొని భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? ఈ పుస్తకం అండి. దిస్ బుక్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. దిస్ బుక్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. అన్నింటినీ మార్చింది. $1,000,000 క్వశ్చన్ టు మీ ఈజ్, డిడ్ ఇట్ చేంజ్ మీ? డస్ ఇట్ చేంజ్ మీ? ఆర్ కెన్ ఇట్ చేంజ్ మీ? విల్ ఇట్ చేంజ్? చాలా విషయాల్ని ప్రపంచంలో, భారతదేశంలో, సంస్కృతిలో ఈ పుస్తకం మార్చేసింది. ఎస్, ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. మై క్వశ్చన్ టు మై సెల్ఫ్ ఈజ్, డిడ్ ఇట్ చేంజ్? డిడ్ ఇట్ చేంజ్ మీ? నన్ను మార్చిందా? నన్ను మార్చగలదా? భవిష్యత్తులో నాకేమైనా హోప్, నిరీక్షణ ఉందా మారడానికి? ఎలా మారడానికి? దేవుడు ఆశించినట్లుగా మారడానికి ఏమైనా అవకాశం ఉందా? అలాంటి అవకాశం ఈ అద్భుతమైనటువంటి పవిత్ర గ్రంథానికి నేను ఎప్పుడైనా ఇచ్చానా? డస్ ఇట్ చేంజ్? చాలా మందిని మార్చింది, చాలా పరిస్థితులు మార్చేసింది, సంస్కృతులను మార్చింది, సంస్కారాలను మార్చింది, మనకుండేటువంటి సంపద విలువలను మార్చింది, మనకుండే సమస్తాన్ని మార్చింది. ఎక్సెప్ట్ శ్రీనివాస్ను మార్చిందా లేదా? అలా మార్చడానికి ఎస్, తప్పకుండా మార్చాలి. మార్చకపోతే అసలు పాయింటే లేదండి. ఈ పుస్తకం వ్యక్తిగత జీవితాన్ని మార్చకపోతే, నా జీవితాన్ని మార్చకపోతే, దేవుడు ఆశించినట్లుగా నా యొక్క విలువలను, నా యొక్క వ్యవహారాన్ని, నా యొక్క విధానాన్ని మార్చకపోతే, చాలా మందిని, చాలా వాటిని మార్చుండొచ్చు, దానివల్ల నాకేమీ ప్రయోజనం లేదు. కానీ గర్వంగా ఈరోజు ఒక విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడతాను. కొంచెం ఎంత మార్చిందో తెలియదు, కానీ డెఫినెట్గా మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ప్రారంభం అయితే ఉన్నది. డెఫినెట్గా 100% మనం ఆలోచిస్తే 100కి 100 పాలు రావాలి. మ్యాథ్స్లో వస్తాయి 100కి 100, గ్రామర్లో వస్తాయి 100కి 100, ఎస్ఏల్లో రావండి. ఎస్ఏల్లో కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో 600కి 600 వచ్చాయి మ్యాథ్స్. వాళ్ళు ఎలా అంటే టోటల్ మార్క్స్లో వాళ్ళని మెచ్చుకోవాలి, ఎలా ఇచ్చారు టీచర్స్. ఓకే, కానీ చాలా మంది టీచర్స్ ఉన్నారు కదా స్నేహితులారా. ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈ 100%, మనకుండేటువంటి పెద్దవాళ్ళు, అన్నలు, అక్కలు ఒకవేళ 100% అనుకుంటే, మనం మన పెద్దవాళ్ళని, మన అన్నల్ని, అక్కల్ని, ఎవరైతే మనల్ని ప్రభువులోకి నడిపించారో వాళ్ళని దేవుడు 100% మారిస్తే, నన్ను కనీసం 1% అయినా మార్చాలి అనుకుంటున్నాను. 1% మరీ తక్కువ ఉందండి, చాలా. అసలు 100కి 1కి అసలు 2 సున్నాల మధ్యలో తేడా ఉన్నాయి. కనీసం 1 సున్నా పెట్టండి. కనీసం 10% నేను ఉంటే 100%కి వెళ్ళడానికి కొంచెం ప్రయత్నం చేయొచ్చు. అయితే మనకుండేటువంటి అవగాహన ఏంటంటే, డెఫినెట్గా మన అందరికీ 1% ఉందండి. నాకైతే ఉంది, మీకు కూడా ఉందని నమ్ముతాను. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళందరికీ ఆల్రెడీ 1% ఉంది. తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటి ఆయన అధికారం అనుగ్రహించారు. అది మనకుంది, వండర్ఫుల్. అయితే వాట్ అబౌట్ అవర్ పర్సంటేజ్ వాల్యూ? మన యొక్క శాతం ఏంటి? ఎలా ఉండాలి మన శాతం పెంచుకోవాలంటే? దేవుడు మాట్లాడుతున్నాడు. హలో, మీకుండే పర్సంటేజ్ పెరగాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. చూద్దాం. పూర్వకాలమున 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి అది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. స్నేహితులారా, ఈ మాటలు మనందరికి తెలుసు. సాల్మన్ కట్టించినటువంటి టెంపుల్ కోసం గ్రంథకర్త మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. యాక్చువల్గా దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఎందుకంటే హగ్గైతో మాట్లాడి నా విషయాలు చెప్పు అని హగ్గైతో చెప్పినప్పుడు హగ్గై ఇలా అన్నాడు అనమాట.
పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్న చాలా మంది ఉన్నారు. ఈ ఈ మాటలు చెప్పేసరికి, ఈ గ్రంథాన్ని రాసేసరికి స్నేహితులారా, అసలు పాతకాలం యొక్క ఆ మందిరం, వరల్డ్ టెంపుల్ లేకపోతే సాల్మన్ టెంపుల్ యొక్క గ్లోరీ తెలియని వాళ్ళు చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు అన్నమాట. మా అబ్బాయి లాంటి వాడు, వాడికి లేట్ ప్రస్తుతం ఇంటర్మీడియట్, వాడికి తెలియదు 1990లో ఏం జరిగింది, 92లో ఏం జరిగింది, 84లో ఏం జరిగింది. 84లో మా డాడీ ఏం చదువుతున్నాడు. మా డాడీ అంటే నేను, మా అబ్బాయి వాళ్ళ డాడీ అంటే నేను కదా. ఏంటి అలా చూస్తున్నారు కోపంగా? ఎస్, వెన్ ఐ వాజ్ స్టడింగ్ 6th క్లాస్, విజయనగరం జిల్లాలో శ్రీనివాస్ అనేవాడు వస్తాడు 1990లో. కాబట్టి వాడి కోసం వాడు అసలే చాలా భయంకరుడు కాబట్టి, వాడి జీవితం బాగలేదు కాబట్టి, ఎందుకు పనికి రాకుండా జీవిస్తున్నాడు కాబట్టి, వాడు అర్థవంతంగా బ్రతకాలంటే వాడు రాకముందే ప్రారంభిస్తే బాగుంటుందని 1984లో దేవుడు విజయనగరం జిల్లాలో ఈయు పరిచర్యను ప్రారంభించాడు. వాట్, దాన్ని ఎలా చేయాలో, దేవునికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు సాల్మన్ టెంపుల్ చూశారు, మా అబ్బాయి లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, తెలియదు 90లో ఏం జరిగింది. నాన్నగారు మారుమరు ఇప్పుడు కొంచెం బాగానే కనిపిస్తుంది, కానీ డాడీ అప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి విషయాలు తెలియదు. నేను చెప్తేనే అర్థమవుతుంది వాడికి. అయితే సాల్మన్ టెంపుల్ చూసిన వాళ్ళు ఉన్నారు. చూసి ఏంటి దానికి అందరూ 60+, 50+ వాళ్ళు అందరూ, దానికి దీనికి అసలు పొంతనే లేదే, ఏంటి ఇలా ఉంది అని చాలా నిరాశగా ఉన్నారు. చాలా అసలు అసలు ఏంటండి అన్నట్లు అలా ప్రజలు అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, బ్యూటీ. అసలు మన దేవుడు చాలా స్పెషల్ అండి. అందుకని మనం ఎక్కడ ఉన్నాం. మన దేవుడు చూడండి ఏమన్నాడు, ఏమండి అక్కడ పరిస్థితి ఏం బాగోలేదు, మీ అందరికి తెలుసు కదా అని అంటూ వాళ్ళు ఏమన్నారంటే, దానితో 3 వచ్చిన చివరి భాగం, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా అనిపిస్తుంది కదా. అసలు ఆ టెంపుల్కి దీనికి అసలు నక్కకి నాకలోకంకి ఉండేటువంటి తేడా అని బహుశా తెలుగు వచ్చిన వాళ్ళైతే, తెలుగు సామెత తెలిసిన వాళ్ళైతే అంటారు. అలాంటి పరిస్థితి అనమాట. అప్పుడు చూడండి దేవుడు ఏమన్నాడు చూడండి, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఇదేంటండి పని జరిగించడానికి వీళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి ఏంటి సంబంధం? అక్కడ ఏం పరిస్థితులు ఏం బాగలేవండి. అసలు ఆ టెంపుల్కి ఆ మందిరానికి ఈ మందిరానికి చాలా అసలు పొంతనే లేదు. చాలా చాలా విచారంగా ఉంది మాకు, ఎందుకంటే మేము ఎంత గొప్పగా ఉందో మాకు తెలుసు కాబట్టి అని పెద్దవాళ్ళు అంటుంటే, యెహోవా ప్రజలందరితో చెప్తూ ఎలాంటి ఆఫీసర్తో చెప్పాడు జెరుబ్బాబెలు. ఏమండి గ్రేట్ ఆఫీసర్, ఏమండి చూస్తాం. జెరుబ్బాబెలుతో చెప్పాడు, యెహోషువతో చెప్పాడు, తర్వాత నా బైబిల్లో మీ బైబిల్లో కూడా ఏమనుందంటే, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, బాగుంది. తర్వాత యెహోషువ ధైర్యం తెచ్చుకో, బాగుంది. చాలు కదా. లేకపోతే జెరుబ్బాబెలు, యెహోషువ, దేశంలోని ప్రజలారా సమస్త జనులారా వినండి, ధైర్యం తెచ్చుకోండి అనొచ్చు. కానీ ద బ్యూటీ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్, జెరుబ్బాబెలు గ్రేట్ ఆఫీసర్, బీ బోల్డ్, బీ కరేజియస్. ఓకే, ఆఫీసర్స్తో ఆయన చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, తర్వాత ఆఫీసర్ తర్వాత ఏంటి, యెహోషువ ఈయన కూడా ప్రధాన యాజకుడు. అంటే ఐ మీన్ డెఫినెట్గా కొంచెం వేరే క్యాడర్. ఆయన ప్రధాన యాజకుడు కుమారుడు కాబట్టి, లేకపోతే ఈ ప్రీస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆయన యాజకుడితో సమానమైనటువంటి ఆఫీసర్తో చెప్పాడు, యాజకులతో చెప్పారు. వాళ్ళు పెద్దలండి. వాళ్ళు గనక మన ఆరాధనలోకి వస్తే, సంఘంలోకి వస్తే వాళ్ళకి స్పెషల్ సీట్స్ ఉంటాయి. కొంతమంది కొన్ని చోట్ల మాత్రమే కూర్చుంటారు. వాళ్ళు ఎంత ఆలస్యంగా వచ్చినా సరే కొన్ని స్పెషల్ సీట్స్ ఉంటాయి. కొంతమంది ఎంత ముందు వచ్చినా సరే ఎందుకో
వేరే ప్రదేశంలో కూర్చుంటారు. మమ్మల్ని ఎవరు చూస్తారు సండి అనుకునేటువంటి పరిస్థితులు. ఆఫీసర్స్కి, ప్రీస్ట్కి, పాస్టర్స్కి, స్టాఫ్ వర్కర్స్కి స్పెషల్. నార్మల్ పీపుల్ బహుశా అలా అనుకుంటారేమో అంటూ దేవుడు చాలా స్పష్టంగా ఏమన్నాడంటే, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ధైర్యం అనే మాట ముగ్గురికి వాడినట్లుగా మనం చూస్తాం. అసలు ఎందుకు ధైర్యం? ధైర్యంకి వీళ్ళు జీవించడానికి సంబంధం ఏంటండి? ధైర్యంకి వీళ్ళు జీవించడానికి సంబంధం ఏంటి? బహుశా వాళ్ళు అనిపిస్తుంది, ఏంటి జీవితం పని జరిగించమని చెప్తున్నాడు, ఇంకా చాలా అసలు పరిస్థితి బాగోలేదు ప్రస్తుతం, ఆలయం మేము ఆయన కోసం జీవించడానికి చాలా దేవుడు ఆశపడుతున్నాడు. పరిస్థితి ఏమి బాగులేని సమయంలో మందిరం దేవునికి అయిష్టకరంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. పాత మందిరంతో పోల్చుకుంటే చాలా తక్కువ పరిస్థితులు ఏం లేదు. ఎందుకంటే కొంచెం కొంచెం ప్రారంభించి కొంచెం అటు ఇటు ఉన్నట్లు, ఏమండి సంపూర్ణత లేదు. దేవుని మందిరాన్ని పట్టించుకొని దేవుని మందిరం బాగుంటే బాగుండు అనే జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అక్కడ లేకపోవడం వల్ల వీళ్ళందరికీ మాట్లాడి ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. పని ప్రారంభమైంది, ఇప్పుడు పని జరిగించమని చెప్తున్నాడు. పని జరిగింది. 21 సెప్టెంబర్ పని ప్రారంభమైంది. 28 ఆగస్టు దేవుని వాక్యం వచ్చింది. 28 ఆగస్టు 1వ అధ్యాయం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధా దేశం మీద ఉండేటువంటి అధికారికి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడును యెహోజాదు కుమారుడైన యెహోషువకు యెహోవాకు ప్రత్యక్షమైంది. ఈ మోడర్న్ ట్రాన్స్లేషన్ లో ఏంటి ఆ డేట్ అని చూస్తే కనుక ఏమండి 2వ సంవత్సరం 6వ నెల 1వ దినము 29th ఆగస్ట్ అండి. మనం ఇప్పుడు 26th అన్నాం. కొంచెం దానికి మనకు కొంచెం దగ్గరలో ఉన్నట్టుంది కదా. 26th అయ్యేసరికి అలా కొంచెం ముందుగా వెళ్ళేసరికి ఓకే 29th ఆగస్టున దేవుని వాక్యం వచ్చింది, బాగానే ఉంది. 29th ఆగస్ట్ తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు పని ప్రారంభించారు అని చూస్తే నాకు తెలిసిన ప్రకారం 21st సెప్టెంబర్ అంటే 23 డేస్లో స్టార్ట్ చేశారు. 23 డేస్ ఓకే బాగానే ఉంది, చేశారు. కానీ మనం ఏదో ప్రారంభించాం ఉత్సాహంతో, బాగానే ఉంది. కానీ ఏంటి పరిస్థితి ఇలా ఉంది? సవ్యంగా వెళ్తుందా? మనం ఏమైనా చేయగలమా? ప్రయోజనకరమైనది, ప్రజలకు ఆశీర్వాదకరమైనది, దేవునికి మహిమ తెచ్చేది ఏమైనా చెయ్యగలమా అనే సందేహంతో ఉన్నప్పుడు హలో ధైర్యంగా ఉండండి. జెరుబ్బాబెలు, యెహోషువ, ప్రజలందరూ ధైర్యం తెచ్చుకోండి. బీ కరేజియస్. ఒకేసారి 3 మాటలు దేవుడు వాడండి. మనం తిరిగి చెప్తాం, మనం టీబీఎస్ మనందరికి బాగా తెలుసు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అనంటే వాళ్ళు ఎంత డేలా పడిపోయారో అర్థమవుతుందండి. ఎంత నిరుత్సాహంతో ఉన్నారో. మొహాలన్నీ అసలు చాలా ఆముద రాసిన మొహాల్లాగా, ఎందుకులే జీవితం ఏంటి అని చెప్పాడు కానీ ఇంకా తప్పదు అన్నట్లుగా ఉన్నాయన్నమాట. ఎవరి మొహంలో చూసినా తలకు స్నానం చేసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన తర్వాత ఎంత మొహాలు చక్కగా ఉంటాయో మన పిల్లలు, ముఖ్యంగా సిస్టర్స్ చాలా బాగుంటాయి కదండి, బ్రదర్స్ కూడా బాగుంటాయి అనుకోండి. అయితే అలా వాళ్ళ ముఖాలు ఎంత బాగుంటుంది చూసినప్పుడు, అలా ముఖాలు ఎవరో కనిపించట్లేదే. అందుకని అన్నాడు ధైర్యంగా తెచ్చుకోండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఎంత బ్యూటిఫుల్గా ధైర్యం తెచ్చుకోమన్నాడు, బాగానే ఉంది. వాళ్ళ ఏ విషయంలో బహుశా వాళ్ళకి అధైర్యం ఉండొచ్చు ఉంటుంది అంటే డబ్బులు మన దగ్గర లేవు, పరిస్థితులు ఏమి బాగలేవు. తర్వాత ఇంతకు ముందు ఆ మందిరాన్ని కట్టించిన వాళ్ళు ఉన్నారే, సొలొమోను కట్టించాడు మందిరం చూడండి. ఆ కట్టించినప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళకున్న కమిట్మెంట్ లేదు, వాళ్ళకుండే అనుభవం లేదు, వాళ్ళకుండే సమర్పణ లేదు, వాళ్ళ లాంటి తెగింపు లేదు. మనలో అందరూ కొంచెం చిన్నలు అయిపోయారండి. అప్పుడు దేవాలయాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి దీనికి కంపేర్ చేస్తున్నారు, అదేంటి ఇదేంటి అని. ఇప్పుడు మేము కట్టాల్సింది మేము, పెద్దవాళ్ళు కూడా చేతులు వేస్తారు, కానీ గురుతర బాధ్యత ఆఫీసర్స్ మీద, ప్రీస్ట్ మీద మాత్రమే కాకుండా ప్రజలందరి మీద ఉందని గుర్తిరిగి
ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించక ముందే, చెయ్యాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా అనే విషయాలు ఆలోచించడానికి ముందే దేవుడు వాళ్ళ యొక్క బలహీనతను గుర్తెరిగి, వాళ్ళ యొక్క పరిస్థితిని గుర్తెరిగి, హలో ధైర్యం తెచ్చుకోండి. స్నేహితులారా, మనం చాలాసార్లు అధైర్యంగా వెళ్తాం. ముఖ్యంగా పని చేయాలంటే చాలా కష్టం. ఆ, దేవుని కోసం ఏదైనా పని చేయాలంటే చాలా కష్టం. ధైర్యం మనకు చాలదు చాలా పనులు చేయడానికి. ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందు, ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ ఆడడానికి, రంజీలో ఆడడానికి కానీ, మన వీధిలో కానీ మన గ్రౌండ్లో కానీ ఏదైనా చేయడానికి మనకు ధైర్యం ఉంటుంది కొన్ని పనులు ఆటల్లో అయితే. అలా కాకుండా ఏదైనా కోర్స్ చేయాలంటే, నేను స్టాఫ్ వర్కర్ని అయ్యాను, మా అబ్బాయి కనీసం ఏదైనా స్టాఫ్ వర్కర్ అనేది అంత పెద్దదేం కాదు కాబట్టి వాడు ఏదైనా డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ లేకపోతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే బాగుంటుంది. వాడికి స్తోమత ఉన్నా లేకపోయినా, వాడికి ఐక్యూ ఉన్నా లేకపోయినా, వాడి యొక్క ఇంటెలిజెన్స్ కోఆపరేట్ చేసినా చేయకపోయినా నువ్వు ఏదో ఒక విధంగా నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని చెప్తూ దానికోసం చేయాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేసేస్తాను. దానికి ధైర్యం ఉంటుంది. అయితే ఇన్ ఆర్డర్ టు బికమ్ లైక్ దట్, ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎ యూస్ఫుల్ పర్సన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద సొసైటీ, యూ నీడ్ అనదర్ వన్ అనే చెప్పే ధైర్యం మనకు లేదు. యూ నీడ్ కరేజ్. కరేజ్ కమ్స్ త్రూ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ క్రియేటర్ హిమ్సెల్ఫ్. ధైర్యం అనేది క్రీస్తు ద్వారా కానీ సృష్టికర్త ద్వారా వస్తుంది అనేటువంటి విషయం చెప్పడానికి. వీళ్ళకి ధైర్యం లేదు. నాకు ఎలా ధైర్యం లేదు మా అబ్బాయితో చెప్పడానికి కొన్ని విషయాలు. అయితే ధైర్యం లేదని గుర్తించి ధైర్యాన్ని ఆయన ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశారు. వీళ్ళు అధైర్యం ఎలా ఉంది, వీళ్ళకి ధైర్యం ఏ విధంగా కావాలని చెప్పి 3 స్టేజెస్లో మనకి ఎవ్వరూ ఏమండి, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అని ఒక సామెత ఉంది కదా. పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళు మొదలుకొని పిన్నవాళ్ళు, ఏమండి అనుభవనీయులు మొదలుకొని అనుభవం లేని వాళ్ళు, విద్యా అధికులు మొదలుకొని విద్యాహీనులు, అక్షరాస్యులు మొదలుకొని నిరక్షరాస్యులు, అసలు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళ తెలివితేటలతో సంబంధం లేకుండా, వాళ్ళ ఐక్యూతో సంబంధం లేకుండా, వాళ్ళ స్టేటస్తో సంబంధం లేకుండా అందరూ ధైర్యంగా ఉండడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ధైర్యంగా ఉండాలి అని అంటున్నాడు. చాలాసార్లు మనకి ధైర్యం ఉండదు. దేవుడు చూడండి, హౌ గాడ్ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పీపుల్. అలా కొంచెం ముందుకెళ్తే చూడండి, ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు. ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలి? డబ్బులు లేవు కదా, తర్వాత మాట్లాడతాను. ధైర్యం లేదని చెప్పిన తల కిందకి వెళ్తే అసలు తన యొక్క గొప్పతనాన్ని దేవుడు ఏమి ఇవ్వగలడో తర్వాత వచనాల్లో మనం చూస్తాం. వెండి బంగారం నాదని చెప్తూ వాళ్ళకి చాలా ధైర్యాన్ని పోషిస్తున్నట్లుగా, ధైర్యాన్ని నూరు పోస్తున్నట్లుగా మనం చూస్తాం. 3 నుంచి 6 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఏమన్నారు, కిందకి వెళ్దాం చూడండి. ఏంటి? పని జరిగించండి అంటూ, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమా ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపితును. 3 నుంచి ఇక్కడ ఏమంటే, నేనున్నాను, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు అనేటువంటి విషయాలు ధైర్యం తెచ్చుకోమని చెప్తూ ఏమన్నాడు తెలుసా? పని జరిగించుడి అని 4వ వచనం చివరిలో చూసిన తర్వాత అదే 4వ వచనంలో ఎలా కొనసాగుతుంది? పని జరిగించుడి అని అంటూ 4వ వచనం మధ్య భాగం ఎలా ప్రారంభమవుతుందంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. మన దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా అయితే ఆయన మాట చేత ఏమైనా చేయగలడు అని అనుకుంటే, ఆయన సర్వశక్తిమంతుడు అనుకుంటే, ఇఫ్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ అండ్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, ఇఫ్ హీ సేస్ దట్ హలో ఫ్రెండ్స్ ఐఎమ్ విత్ యూ అంటే మన ఎలా ఉండాలండి? మన కరేజ్, మన ధైర్యం ఎలా ఉండాలి? సాక్షాత్తు దేవుడు ఇండియన్ క్రికెట్ టీం అలా వెళ్ళిపోతున్నప్పుడు, అలా ఆడుతున్నప్పుడు, వికెట్లు పడిపోతున్నప్పుడు, ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు, ధోని కనుక క్రీజ్ లో ఉంటే మన వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? ధోని ఉన్నాడు బాయ్, పర్వాలేదు, డజంట్ మ్యాటర్. ఫినిషింగ్ టచ్ చేస్తాడు. హీ నోస్ హౌ టు గివ్ బ్యూటిఫుల్ ఎండింగ్. తెలుసు. ధోనికి ఎంత పేరు వచ్చిందంటే, రిటైర్ అయిపోయిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి క్రికెట్ టీం వాళ్ళు ఆడక్కర్లేదు కానీ జస్ట్ మన టీంలో ఒక అడ్వైజర్గా ఉంటే బాగుంటుంది.
అని ఆలోచించాల్సి వచ్చింది. అంత చక్కగా అంత ధైర్యం ధోనిని చూస్తే క్రికెట్ వాళ్ళకి వచ్చిందండి. క్రికెట్ క్రీడాకారులకి, క్రికెట్ ప్రియులకు, క్రికెట్ యొక్క అభిమానులకు వచ్చింది. ధోని మీద అంత నమ్మకం, ధోని మీదే అంత నమ్మకం ఉంటే మామూలు వ్యక్తులకి, సామాన్య ప్రజలకి, ఈవెన్ ఫర్ క్రిస్టియన్ బిలీవర్స్ హూ బిలీవ్ ఇన్ ధోని, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ధోనిని చేసి మనల్ని చేసి కేవలం మనల్ని ఈ భూమి మీదకి రావడానికి కారణభూతుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు, హలో శ్రీనివాస్, విజయనగరంలో ఉండే మా ప్రియులరా, నా ఫ్రెండ్స్, మీకు నేను తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్తే మన ధైర్యం పాళ్ళు ఎంత ఉండాలి? మన ధైర్యం పాళ్ళు ఎంత ఉండాలి? లార్డ్, ఇఫ్ యు ఆర్ విత్ మీ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ విత్ మీ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా చేయగలను. దేవుడైనటువంటి నాకు, సర్వశక్తిమంతుడైనటువంటి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సవాలు చేసినటువంటి మీరు, ప్రమాణం చేసిన మీరు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మీరుంటే ఏంటి ప్రభు అది? 3-6 వచనాలకి మనం ఏం అనుకోవచ్చు అంటే, మనతో ఉన్న దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ us. దట్స్ ఇట్. దేవుని యొక్క సన్నిధి మనతో ఉందండి. దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన సన్నిధి కంటే ఇంకేం కావాలండి? వాట్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. నేను మీతో ఉన్నాను, తోడుగా ఉన్నాను. డజంట్ మ్యాటర్ ఎన్నిసార్లు భయపడుతుంటాం. ఒక కాలేజీలో మా అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఆ కాలేజీలో అథారిటీస్తో మాట్లాడడానికి వాడు కొంచెం ఎందుకో, డాడీ నువ్వు పక్కన ఉంటావా, డాడీ నువ్వు నాతో వస్తే బాగుంటుంది అని. నేను రావడం వల్ల పెద్ద ప్రయోజనం వాడికేం లేదు. నాకు వాడికి ఉండేటువంటి ప్రాముఖ్యమైన తేడా ఏంటంటే, వయసులో వాడికంటే నేను పెద్దవాడిని అంతే. యాక్చువల్ నాకంటే పొడుగ్గా ఉంటాడు నా కొడుకు. పొడుగు చూసి అవతల వాళ్ళు భయపడాలంటే, మర్యాదగా మాట్లాడాలంటే వాడే బెటరు. వయసు చూసి అయితే నేను బెటర్. నేను పక్కనుంటే వాడి ధైర్యం చూడాలి. ఒకసారి ఏమన్నాడంటే, సరదా, ఎస్, వాడి ధైర్యం, నా కొడుకు నా మీద పెట్టుకున్న ఆశ, డాడీ ఆ మాట విశ్వాసులు వాడొచ్చలేదు, విశ్వాసులు వాడవచ్చు అని నమ్మి నేను వాడుతున్నా. చించేశాను డాడీ. చించేశా? ఏంటి చించేశా? అద్భుతంగా చేశానని చెప్పడానికి, అద్భుతంగా చేస్తాను అని చెప్పడానికి. నువ్వు పక్కన ఉంటే వాడికి అంత ఓకే. నా కొడుకు రేపేమవుతుందో నాకు తెలీదు, అసలు నాకు సరిగ్గా మాటలు రావు. అలాంటి నన్ను చూసి నువ్వు డాడీ నువ్వు ఉంటే చాలు ఏదైనా చేసేస్తానంటే, దేవుడు నన్ను అడిగాడు, మీ అబ్బాయి కంటే నువ్వు ముందు పుట్టావు, మీ అబ్బాయి కంటే ముందు మారు మనసు నీకు వచ్చింది, మీ అబ్బాయి కంటే ఎక్కువ విషయాలు నీకు తెలుసు, మీ అబ్బాయి కంటే బైబిల్ నీకు బాగా తెలుసు, మీ అబ్బాయి కంటే బైబిల్ కొంచెం నువ్వు ఎక్కువ చదువుతావు, నీ మీద మీ అబ్బాయికున్న ధైర్యం అంత ధైర్యం కనీసం అంత ఉందా నా మీద నీకు? నీ మీద మీ అబ్బాయికున్నంత ధైర్యం కనీసం అంత ఉందా నా మీద నీకు? అంత లేదే. నో ప్రభా, ట్రై చేస్తాను నేను. వాడికి ఓకే అని చెప్పినప్పుడు దేవుడు ఎంత, ప్రభా వాడు మొన్న పుట్టాడు, మా అయితే వాడికి 18 years, నాకు ఇప్పుడు 50 years వచ్చి ఆల్మోస్ట్, వాడికి నన్ను పాల్చొద్దు ప్రభా. నువ్వు అసలు నా ధైర్యం సంగతి నీకేం తెలుసు? అసలు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారని దేవునికి నాకు సంభాషణ అయింది అనుకోండి. దేవుడు హృదయాంతరంగాల్లో పొంగిపోవాలి. శ్రీనివాస్, ఆ ప్రశ్న వేశాను కానీ యాక్చువల్గా నేనంటే నీకు చాలా, నేనున్నానని నీకు చాలా ధైర్యం నాకు తెలుసు అని దేవుడు మనసులో అనుకుంటే ఎంత సంతోషం. బయటకంటే మళ్ళీ వీడికి గర్వం వస్తుంది అని చెప్పి మనసులో దేవుడు నా ధైర్యాన్ని గురించి, బికాస్ ఆఫ్ మీ యు ఆర్ బోల్డ్ ఎనఫ్, యు ఆర్ కరేజియస్ ఎనఫ్, యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ మై పర్పస్, ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ మై వర్క్ అని దేవుడు మనసులో అనుకుంటే, ఒకవేళ నెమ్మదిగా అయినానంటే నా చెవిలో ఎంత బాగుంటుందో. అలా మనం దేవుని యొక్క పని చేయడానికి అంత ధైర్యంగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. 3-6 వచనం చూస్తే, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ us. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ us. ధోని ప్రెజెన్స్ చూసి క్రికెటర్స్ ఎలా పొంగిపోయారు, నా ప్రెజెన్స్ చూసి నా కొడుకు ఎలా పొంగిపోయాడో, లేకపోతే ధైర్యంగా ఉన్నాడో, దానికంటే ఎక్కువ దేవుని యొక్క సన్నిధి నమ్మి, ఆయన ప్రెజెన్స్ ఉందని నమ్మి నేను పొంగిపోవాలి. మనం అందరం కూడా విప్లవాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎస్, తప్పకుండా ముందుకెళ్దాం. నేనున్నాను మీకు. గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ దేర్. నేను మీకు తోడుగా ఉన్నాను అని ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. అలా కిందకి వెళ్తే చూడండి,
ఏం చేస్తాడు? నువ్వు తోడుగా ఉన్న బానే ఉంది. ఆ, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ధైర్యంగా నువ్వు మాతో ఉన్నావని ఎలా ధైర్యం తెచ్చుకోవాలి మేము? ఓకే, ఐఎమ్ విత్ యూ, ఓకే, ఐఎమ్ దేర్, నేను మీకు తోడుగా ఉన్నాను, చాలా మంచి డైలాగే ప్రభా, కానీ మాకు ధైర్యం రావాలి కదా. డైలాగ్స్ వినడం వేరు, ధైర్యం తెచ్చుకోవడం వేరు కదా ప్రభా అంటే. హలో, ఎస్, కరెక్టే. అయితే ఏంటి చూడండి, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, కవనెంట్ ఆయన అంటూ ఒక మాట అన్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు. కారణం చెప్తున్నాడు. డాడీ ఉన్నాడని కాదు, ధోని ఉన్నాడని కాదు, అది వేరు, ఆ కాంటాక్ట్ వేరు. కానీ మీరు భయపడకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నా ఆత్మ మీ మధ్యలో ఉన్నాడు. ఈ ట్రాన్స్లేషన్ లో మీ ఆత్మ మీ మధ్య ఉన్నది అని పాత ట్రాన్స్లేషన్ లో రాశాడు. కానీ తెలుగులో కొత్త ట్రాన్స్లేషన్ లో ఆత్మ మీ మధ్యలో ఉన్నాడు అని ఉంటుంది. ఆత్మ మీ మధ్యలో, హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అమాంగ్ యూ, ఈజ్ విత్ యూ, ఆయన ఉన్నాడు. ఆయనకుండే ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన ఆమ్ని ప్రెజెన్స్. అవర్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపి, ఎక్కడైనా ఉంటాడు. ధోని కేవలం క్రీజ్లో ఉన్నప్పుడు మాత్రమే, టీంలో ఉన్నప్పుడు మాత్రమే ధైర్యం వస్తుంది క్రికెటర్స్కి. నేను పక్కన ఉన్నప్పుడు మాత్రమే నా కొడుకు ధైర్యం వస్తుంది. కానీ శ్రీనివాస్ అను నేను, దేవుని విశ్వాసం అను మనము ధైర్యం తెచ్చుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏ కారణం ప్రధానంగా ఉండాలంటే, నా దేవుడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఎప్పుడు ఉంటాడు. 24/7 ఎప్పుడు కూడా, ప్రతి సెకండ్. మనం పడుకున్నా సరే, మనం లేచినా సరే, మనం ఏ పనులు చేస్తున్నా సరే, 24. ఇఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ మీ, ఇఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ 24/7, హౌ షుడ్ బి మై కరేజియస్ లెవెల్? నా ధైర్యం ఎలా ఉండాలి అసలు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం? మన వాళ్ళు ఏం చేశారు అసలు? మనం చూడండి, రూపీ సెలబ్రేషన్స్ మనం ప్రారంభించామండి, కానీ డే 1లోనే మనకు డబ్బులన్నీ లేవు. చాలా మంది కాన్ఫరెన్స్లు ఇవన్నీ, మనం ట్రైకాన్లు, స్పైకాన్లు ఇవన్నీ చూస్తుంటే మన వాళ్ళ ధైర్యం ఎంత సంతోషాన్ని ఇస్తుందో. ప్రారంభిద్దాం. అయితే కొంచెంతో ప్రారంభిస్తారు. మన మన ధైర్యం దేవుడే అని ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు మనం చేసాం స్నేహితులారా. ఎస్, శాలరీస్ తెచ్చేసి నేను యేసుక్రీస్తుని అంగీకరించిన తొలి దినాల్లో పెద్దన్నల కోసం మా అన్నలు చెప్పిన మాటలు ఏంటంటే, కొంతమంది అన్నయ్యలు శాలరీతో పాటుగా వచ్చి, శాలరీస్తో పాటు వచ్చి ఛార్జెస్కి మాత్రమే ఉంచుకొని ఆ కాన్ఫరెన్స్లో మిగిలేంత ఉంది వాళ్ళదంతా ఇచ్చి అలా వెళ్ళిపోయినటువంటి అన్నల గురించి విన్నప్పుడు, ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు నాయన, హౌ గ్రేట్ యు ఆర్, హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, హౌ మార్వెలస్, హౌ క్లవర్, హౌ ఇంటెలిజెంట్. దేవుని యొక్క బుద్ధి జ్ఞానంలో బాహుల్యం ఎంత గొప్పది, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. యు ఆర్ నాట్ ఓన్లీ ఆమ్ని ప్రెజెంట్, యు ఆర్ ఆల్సో ఆమ్నిషెంట్. నువ్వు కేవలం సర్వవ్యాపి మాత్రమే కాదు, సర్వజ్ఞానివి. మా అన్నల్ని అక్కల్ని ప్రోత్సహించి పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి మనసు ఇచ్చావు తండ్రి. ఎస్, ఆయన తోడుగా ఉన్నాడు, ఆత్మ మీ మధ్యలో ఉన్నాడు. అందుకే ధైర్యం అండి, అందుకే ధైర్యం. నాకు బాగలేనప్పుడు ధైర్యం ఎందుకు? అన్నాళ్ళు ముందుకెళ్ళడానికి. ఓకే, బాగానే ఉంది, కొంచెం ముందుకెళ్దాం. నా టెస్టిమనీలో చెప్పాలనుకున్నాను, కానీ ఇక్కడ చెప్పాలనుకున్నాను. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. డిగ్రీలో అమీబియాసిస్ అనే వ్యాధి వచ్చింది. అమీబియాసిస్ అంటే ఎవరైతే హాస్టల్లో ఉంటారో, ఎవరైతే కొంచెం శుభ్రం లేని చోట ఆహారం వండితే దాన్ని ఎవరైతే తింటారో, హోటల్స్లో కానీ హాస్టల్స్లో కానీ, వాళ్ళకి వచ్చే ఒక ప్రాముఖ్యమైన వ్యాధుల్లో అమీబియాసిస్ ఒకటి. అది నాకు వచ్చింది డిగ్రీలో. గరివిడి నుంచి విజయనగరం వచ్చాను, అన్నాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఎస్, ఒక అన్న అక్కతో చెప్పాడు, 100 రూపాయలు ఇచ్చి పంపించాను. మనమే ఛార్జీలతో వచ్చాం, కానీ మన దగ్గర హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు. అక్క ఏం చేసిందంటే 100 అంటే 200 ఇచ్చిందంటే. ఈ పరిస్థితిలో ఇప్పుడు మాటలు చెప్పాలంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 93, 2003, 2023, 21 ఇయర్స్ దాటిపోయాను. 100 రూపాయలు అక్క 200 ఇచ్చి పంపించాడు. అంటే హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఫీజులన్నీ ఉంటాయి. ఒక 1000 రూపాయలు అంటే 1000 రూపాయల సరే అని 2000 అక్క
ఇచ్చిందనమాట. ఇప్పుడు భాషలో చెప్పాలంటే వాడి వల్ల ఏం ప్రయోజనం? వాడు రావడం వల్ల భోజనమే అయిపోద్ది కానీ మనకి వాడే పళ్ళు తీసుకొని రాడు. ఇలా చూడలేదండి. నో. కానీ బికాస్ ఆఫ్ దే ఫెల్ట్ దట్ the spirit of God is with us in order to carry on his ministry, in order to carry on the work given by God, in order to be a blessing to the student community. విద్యార్థులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి ఆ గురుతర బాధ్యతను దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రక్రియలో ఆ అక్క అన్న పోషించినటువంటి పాత్ర చాలా గణనీయం, చాలా ప్రత్యేకమైనది. నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మనకి అవకాశం వస్తే ఎన్ని టెస్టిమోనియల్ చెప్తాం. ధైర్యం, ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. ముందుకు వెళ్ళడానికి ఇలా చేయడానికి చాలా ధైర్యం కావాలి. గట్టిగా మాట్లాడడానికి ధైర్యం అక్కర్లేదండి. కోపంగా మాట్లాడడానికి ధైర్యం అక్కర్లేదు. మౌనంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి, ప్రశాంతంగా మాట్లాడడానికి ధైర్యం కావాలి, దమ్ము కావాలి. డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా విపరీతంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు. కొంచెం యావరేజ్గా ఉన్నప్పుడు ధైర్యం కావాలి. అయితే మన కుటుంబాలకు, మన అన్నలకి, మన అక్కలకి, మన గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్కి అవి ధైర్యం ఉన్నట్లు మనం చూస్తాం. హలో, నేను మీతో తోడుగా ఉన్నాను, ఓకే బాగుంది అంటూ పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండడానికి. కొంచెం కిందకి వెళ్తే ఏమని తెలుసంటే 3-6 వచనాలకి గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ అస్ అనుకోవచ్చు. అలా మనం 7 నుంచి చూస్తే కనుక ఇలా అంటున్నాడు చూడండి. ఏంటి? నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేపడను కదా. ఇలా మాట్లాడడానికి ముందు ఒక మాట అన్నాడు. నేను ధైర్యంగా ఉండని చెప్తూ 6వ వచనంలో ఏముందంటే, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేస్తాను. ధైర్యంగా ఉన్న మాటలు కాదు, కేవలం ఆత్మ మధ్యలో ఉన్నాడని చెప్పడమే కాదండి. అసలు అన్ని యాంగిల్స్లో, ఆకాశము, భూమి, నేల, సముద్రం, 4 యాంగిల్స్లో ఎక్కడైనా సరే యుద్ధం జరిగితే, పరిస్థితులు వస్తే నేను ఏమైనా చేయగలను. దేవుని యొక్క కేవలం కొన్ని జంతువులు కొన్ని చోట్ల చాలా ధైర్యంగా ఉంటాయి. సింహాలు వేటాడుతాయి, గుంపుగా వేటాడుతాయి. ఒక సింహం సాధారణంగా వేటాడదు. ఒక సింహం ఒక లేడీ కింద పరిగెడుతుంది. కానీ దున్నలన్నీ సమూహంగా వెళుతున్నప్పుడు సింహాలు కూడా సమూహంగా వచ్చి చేస్తాయి. మొసలి నీటిలో చాలా ధైర్యం, ఏనుగు బయట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధైర్యం. కానీ నేనున్నానే, ఆకాశము, భూమి, సముద్రం, ఏమండి 4 యాంగిల్స్ ఎక్కడైనా సరే. ఇంత గొప్ప దేవుడు అని తెలిసి కూడా ఆలోచిస్తానే, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఉన్నారు మంచిదే. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఏ నీళ్లలో అయినా, ఆకాశంలో అయినా, ఏమండి ఎక్కడైనా చేయగలడు. అక్కడ చూడండి ఏమనుంది, చాలా దేవుని వాక్యం చెప్తున్నా. అక్కడ చూడండి 6వ వచనం చివరి భాగంలో, ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను ఏమైనా చేయగలడు. ఓకే, అలాంటి గొప్ప దేవుడు బాగున్నాడు. అయితే అలాంటి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే 7వ వచనంలో, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతి ఉన్నాడు అన్నాడు. బాగుంది. ఈ మందిరాన్ని మహిమతో ఎవరు నింపుతారండి? మీరు ధైర్యంగా ఉండడం మీ పని, నింపడం నా పని. అదే అలా నాకు అర్థమవుతుంది. చూడండి, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. కొంచెం ముందుకెళ్తే 8వ వచనంలో ఏమంటుందంటే, వెండి నాది, బంగారు నాది అంటూ ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది ఎందుకు అనుకున్నా. ఆయన ఏదైనా చేయగలడు. వీళ్ళు ధైర్యం ఏంటంటే, మాకు ఎక్కడో డబ్బులు ఏమొస్తాయి, ఏంటి, ఎలా చేయగలము? మందిరాన్ని మాడిఫై చేయడం కోసం, లేకపోతే మందిరాన్ని ఇంకా చక్కగా నిర్మించడం కోసం, లేకపోతే దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ఇంకా అర్థవంతంగా చేయడం కోసం మన దగ్గర చాలా లేవే. అటు హలో, మీరు ధైర్యంగా ఉండండి చాలు, మిగతా విషయాలు నేను చూస్తాను అని ఆయన అంటున్నట్లుగా మనం చూస్తాం. వెండి నాది, బంగారు నాది, ఎన్ని చెప్తాం. అసలు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క సంపదను అర్థం చేసుకోవాలంటే మనకు మాటలు చాలు. అన్ని సమస్తాన్ని ఆయన కేవలం మాట చేత సృజించాడు. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆయన ఆశించినటువంటి ధైర్యాన్ని కలిగి ఆయన పనిని ఆయన విధానంలో చేయడానికి మనం చాలాసార్లు అంత పెద్ద ఏముండదు, అంత ధైర్యం ఉండదేమో అనిపిస్తుంది. వెండి నాది, బంగారు నాది అని చెప్తూ అలా 9వ వచనంలో ఏమంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహిస్తాను.
ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. స్నేహితులారా చూడండి, 3వ వచనం నుంచి కిందకు వస్తే కనుక 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే ఎన్ని ఉన్నాయో ఏముంది తెలుసా? నేను, మీలో, మీరు అన్నాడు, కొంతవరకు బాగుంది. అలా కిందకు వస్తే కనుక 4వ వచనం నుంచి నేను మీకు తోడుగా ఉన్నాను. 5వ వచనం నేను మీకు చేసిన నిబంధన, నా ఆత్మ. 7వ వచనం నేను కంపింప చేతును. 6వ వచనం చివరిలో నేను కంపింప చేస్తాను అన్నాడు. 7వ వచనం ప్రారంభంలో నేను అన్యజనులందరికీ కదిలింపగా. 7వ వచనం మళ్ళీ రెండో భాగం నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను. అలా వచ్చేసరికి 8వ వచనం వెండి నాది, బంగారు నాది అంటూ 9వ వచనంలో నేను సమాధానాన్ని ఇస్తాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేనిస్తాను, నేనిస్తాను, మీరుండండి నేనిస్తాను, మీరుండండి నేనిస్తాను. 7 వచనాల్లో కనీసం 9 సార్లు నేను. అసలు వచనాలు ఎక్కువ, ఆయన చెప్పడం. ప్రతి ఎవరైనా సరే ఇలా అన్నారు అనుకోండి, నేనున్నాను పర్వాలేదు, నేనున్నాను పర్వాలేదు, నేనున్నాను పర్వాలేదు మా కొడుకుతో అంటే ఆడు విసుగు వస్తుంది. డాడీ నేను ఒక్కసారి ఏదైనా చెప్పిన తర్వాత రెండోసారి చెప్తే వాడు కొంచెం నాకంటే భిన్నమైన వాడు. డాడీ నువ్వు చెప్పావు కదా ఒకసారి చెప్పు, నాకు అర్థమైంది. నాకేంటంటే ఒక 2 సార్లు చెప్పాలన్నమాట. కొంచెం నాది ఐక్యూ కొంచెం తక్కువ. వాడికి ఒకసారి చెప్తే మరి రెండోసార్లు చెప్తే కొంచెం కోపం వస్తుంది. దేవుడు ఇన్నిసార్లు చెప్పినందుకు వాళ్ళకి ఎంత కోపం రావాలో. ఏం ప్రభా నువ్వు అసలు మేము నీ ప్రజలమని నమ్ముతున్నావు కదా, ఆఫీసులు అని నమ్ముతున్నావు, ప్రీస్టులు అని నమ్ముతున్నావు, మా అందరితో కూడా నువ్వు చెప్పేస్తున్నావు. మాకు అర్థం అవుద్ది, నువ్వు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు అని ఉంటారా? ఐ డోంట్ నో అని ఉంటారు. ఆయన ఇచ్చినటువంటి భరోసాకి పొంగిపోయి ఉంటారు. ఏదైనా చేయాలంటే అసలు ఇది ఏంటి? ఈ మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించిపోవాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి, అసలు ఏంటి అని చూస్తే చాలా మంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే, నాకు పెద్దగా అర్థం కాలేదు కానీ పెద్దవాళ్ళ దగ్గర కాపీ కొట్టాను నేను. ఏంటంటే యాక్చువల్గా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, ప్రెజెన్స్ అండ్ ఆల్సో ప్రామిస్. మొదటిసారి నా ప్రెజెన్స్ ఉంది అన్నాడు. ఇప్పుడు అలా 7 నుంచి 9 వచ్చినాడు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ అస్, ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ అస్. ప్రెజెన్స్ మనకుంది. ఈ రెండోది ఆ ప్రెజెన్స్ లోనే భాగం అనుకోండి. నేను అలా అనుకుంటున్నాను, ఆ ప్రెజెన్స్ లోనే భాగం, కానీ విడదీస్తే బాగుంటుంది కదా, అందుకే ప్రామిస్ అనుకున్నాను. ఆయన సన్నిధి మనకుంది. 3 నుంచి 6 వచనాలు, 7 నుంచి 9 వరకు ఆయన వాగ్దానం మనతో ఉంది. అరే నేనున్నాను మీతో, ఐఎమ్ విత్ యూ, నేను చేస్తాను, నేను కట్టిస్తాను, నేను సమాధానాన్ని ఇస్తాను. బ్యూటిఫుల్, సమాధానాన్ని ఇస్తాను. ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా, పీస్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఉంటుంది. సమాధానంగా ఉండాలంటే దేవునితో సరైన సంబంధం ఉండాలి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే దేవునితో సంబంధం ఉండాలి. అలా వచ్చేటట్లు నేను చేస్తాను అంటూ ఎలా వస్తుంది? నేను ఆలోచించింది, మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఇప్పటి మందిరం యొక్క మహిమ పెరగాలంటే ఏంటి అంటే, మిగతా వాళ్ళకంటే చాలా చక్కగా నేను జీవించాలి, ముందున్న వాళ్ళకంటే చక్కగా జీవించాలి. హలో, నా ఇంట్లో భోజనం ఉందంటే నీ ఇంట్లో భోజనం ఉన్నట్లే. నేను భోజనం చేస్తున్నానంటే, నేను బ్రెడ్ తిన్నానంటే, నేను అన్నం తిన్నానంటే నీతో కూడా ఉన్నట్లే అని స్టాఫ్ వర్కర్స్కి మన పెద్దవాళ్ళు అంటే భరోసా ఇచ్చారు. చాలు, నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్లే. వాట్ కైండ్ ఆఫ్ ముందుండేటువంటి మహిమతో పోలిస్తే ఈ మందిరం యొక్క మహిమ పెరగాలంటే గ్లోరీ ఏమిటి? ప్రెజెన్స్, గ్లోరీ. అసలు ఎంత బ్యూటిఫుల్ మనాలు ఏంటి ఇక్కడ. రిమెంబర్, రిజాయిస్ అండ్ రీబిల్డ్ అనేటువంటి మాటలు మనం చూస్తాం. కానీ ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ గా 2:9 ద గ్లోరీ ఆఫ్ దిస్ ప్రెజెంట్ హౌస్ విల్ బి గ్రేటర్ దాన్ ద గ్లోరీ ఆఫ్ ద ఫార్మర్ హౌస్ సేస్ ద లార్డ్ ఆల్ మైటీ. సైన్యములకు అధిపతి యెహోవా, సర్వశక్తులైనటువంటి ఆయన, దానికంటే చాలా బాగుంటుంది ఆయన. ఎస్, ఏంటంటే జీసస్ 500 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ 500 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఆయన వస్తాడు. ఆయన ఆ మందిరంలో నడిస్తే అప్పుడు ఉంటుందండి బ్యూటీ, అప్పుడు ఉంటుంది. దాన్ని గుర్తు పెట్టుకోండి. ఎస్, యేసుక్రీస్తు వారు మన జీవితాల్లోకి ప్రవేశిస్తే, మన ఆలయంలోకి వస్తే, మన మందిరంలోకి వస్తే, టెంపుల్ ఆఫ్ గాడ్ అనేటువంటి మన శరీరంలోకి వస్తే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ మందిరం. చాలా ఇంతకుముందు కంటే శ్రీనివాస్ బాగున్నాడు, ఇంతకుముందు అంటే పరిస్థితి చాలా బాగున్నాయి. ఇంతకుముందు అలా ఉండేవాడు, కానీ గత కొన్ని రోజుల తర్వాత నిన్ను గమనిస్తూ ఉంటే, గత కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను గమనిస్తూ ఉంటే ఇంతకు ముందు కంటే కొంచెం బాగున్నావు అనిపిస్తుంది. మందిరం అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు మందిరానికి ఎలా వస్తుంది? ఎస్, ఏదో ఒకటి చేయాలి, మహిమ రావాలి. అంటే మన పూర్వీకుల కంటే చాలా అద్భుతమైనటువంటి సమర్పణ మనకు రావాలి. యోహానన్న నిన్న మాట్లాడుతూ ఒక విషయాన్ని అన్న, ఎస్, అప్పుడుండే పరిస్థితులు వేరు, అప్పుడుండే సౌకర్యాలు వేరు, ఇన్ని సౌకర్యాలు లేవు.
అప్పుడు దేవుని కోసం బ్రతకాలనేటువంటి తపన ఉండేటువంటి గ్రాడ్యుయేట్లు ఉన్నారు, జీవితాలను పంచుకునేటువంటి గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఎస్, ఇప్పుడు కూడా దేవుని దయ వల్ల ఉన్నారు. అయితే కొంతమంది నోట్లోంచి మనకు వచ్చేటంటే, మనలో చాలా మంది నోట్లోంచి బహుశా అప్పుడు ఉండేటువంటి పెద్దన్నలు పెద్దక్కలు వాళ్ళతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉండేటువంటి శ్రీనివాస్ అన్నకు వచ్చి తేడా ఉన్నట్లు అనిపిస్తుంది అని అంటున్న కారణం ఏంటంటే, నా లైఫ్ బాగోలేదనమాట. మై లైఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, మై లైఫ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే దేవునికి నా జీవితంలో ప్రాధాన్యత లేదు. దేవుని యొక్క ప్రెజెన్స్ నాతో ఉందని తెలుసు, దేవుని యొక్క ప్రామిస్ నాతో ఉందని తెలుసు. నా ద్వారా సామాన్యమైనటువంటి మనుషుల ద్వారా దేవుడు ఏమైనా చేయగలడు అని తెలిసి కూడా మా పూర్వీకులు, ఏ అన్న అయితే నాకు ప్రార్థన నేర్పించాడో, ఏ అన్న అయితే బైబిల్ స్టడీ తీసుకున్నాడో, ఏ అన్న అయితే నాకు డబ్బులు ఇచ్చాడో, ఏ అన్న అయితే ఎల్టీ క్యాంప్కి వెళ్ళడానికి నాకు సహాయం చేశాడు, ఏ అక్క అయితే, ఏ కుటుంబం అయితే దేవుని కోసం బ్రతకడానికి నన్ను మనల్ని ప్రోత్సహించిందో, వాళ్ళలా బ్రతకడానికి నాకు సామర్థ్యం తర్వాత ఇష్టం లేదు. సామర్థ్యం అనే తర్వాత వస్తుంది. బేసికల్గా ఐ డోంట్ హ్యావ్ డిజైర్ టు లివ్ ఫర్ దెమ్, లివ్ లైక్ దెమ్. వాళ్ళలా బ్రతకాలనేటువంటి కోరిక లేలెట్గా మంచి వస్తుంది. కానీ ఉండాలండి, ఒలింపిక్స్లో మెడల్ రావాలన్నా, క్రికెట్లో గొప్ప కార్యాలు చేయాలన్నా ఏం చేయాలో తెలుసా? ఎంత ముందున్న వాళ్ళకంటే బాగా ఆడాలి. నీరజ్ చోప్రా లాస్ట్ ఇయర్ లాగా నేను చేస్తాను అనుకున్నాడు, కానీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వేసాడు. కానీ నో, వెండితో సరిపెట్టుకున్నట్లుగా సెకండ్ ప్రైజ్ అంతే. మనకుండే కోరిక ఏంటి తెలుసా? మన పిల్లలు మనకంటే బాగా చదవాలండి, మనకంటే ఇంగ్లీష్ బాగా రావాలి, మనకంటే మ్యాథ్స్ బాగా చేయాలి, మనకంటే మంచి కారు కొనాలి, మనకంటే మంచి ఇల్లు కొనాలి. చాలా మంచి డిజైర్, దట్స్ గ్రేట్. ఆరోగ్యంగా ఉండే ప్రతి తల్లికి తండ్రికి ఆ కోరిక ఉండాలి. ఆరోగ్యంగా ఉండే ప్రతి తల్లిదండ్రులకి నా బిడ్డ చాలా బాగుండాలి అని కోరుకోవాలి. అయితే దానితో పాటుగా మా పూర్వీకులు ఎలా బ్రతికారో, మా అన్నలు అక్కలు ఎలా బ్రతికారో వాళ్ళలాగే బ్రతకాలి అనేటువంటి ప్రగాఢమైన కోరిక ఉండాలి. ప్రగాఢమైనటువంటి కోరికలోంచే ప్రత్యేకమైనటువంటి జీవితాలు వస్తాయి, ప్రాధాన్యతతో కూడినటువంటి జీవితాలు వస్తాయి. అలా మనం అందరూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇలా దేవుని కోసం ప్రాధాన్యతతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఒక అన్న ఇలా రాశాడండి. ఆయన ఇలా అన్నాడు, శ్రీనివాస్ నువ్వు వచ్చావు బాగానే ఉంది, కానీ నువ్వు రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుని ప్రెజెన్స్ నీకు ఉందని తెలుసు, దేవుని యొక్క ప్రామిస్ నీతో ఉందని తెలుసు, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడని తెలుసు, కడపటి మందిరం కంటే ఇప్పుడు ఉండేటువంటి మందిరం యొక్క విలువను మహిమను పెంచుతాడని తెలుసు, కానీ ఆరు రెడీ అని ఒక పోయం నాకు రాశాడు. ఇందాక మాట్లాడుతూ బంగారాజు అన్న కూడా ఆయన పేరు తాళ్ళూరు గారి రచనలో ఇలా అంటాడు, నీ వేలి ముద్రలేవి వర్షించకుండానే వెళ్ళిపోయిన మేఘంలా, జ్వలించకుండానే ఆరిపోయిన దీపంలా, మట్టిలో తలాంతుల్ని పాతేసుకొని నీలోని అగ్నిని లోలోనే ఆర్పేసుకొని ఒక చిరునవ్వునైనా వెలిగించకుండా, ఒక భుజాన్నైనా ఆప్యాయంగా తట్టకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావా? ఒక చిరునవ్వునైనా వెలిగించకుండా, ఒక భుజాన్నైనా ఆప్యాయంగా తట్టకుండా ఈ లోకాన్ని వదిలి పెడతావా? ఏదో ఒక శిల నీ చేతి స్పర్శ కోసం ఎదురు చూసే ఉంటుంది. ఉలిని సుత్తిని గుడ్డలో చుట్టుకొని ఉలుకు పలుకు లేకుండా ఉదాసీనంగా నువ్వు తనను దాటుకుంటూ వెళ్ళినప్పుడు మౌనంగా రోధించి ఉంటుంది. ఉలుకు పలుకు లేకుండా ఉదాసీనంగా నువ్వు తనను దాటుకుంటూ వెళ్ళినప్పుడు మౌనంగా రోధించి ఉంటుంది. ఒక తమ్ముడు ఒక చెల్లి ఉలుకు పలుకు లేకుండా నువ్వు వెళ్ళిపోతుంటే ఏమైనా చెప్తారేమో, ఆ చెల్లి దగ్గరికి వచ్చి, ఆ అక్క దగ్గరికి వచ్చి నా దగ్గరకు వస్తారేమో, కౌన్సిలింగ్ వాళ్ళకి చేశారు కదా నాకు ఇస్తారు, క్యాంప్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించారు నాకు కూడా ఇస్తారేమో అని చూస్తుంటే ఉలుకు పలుకు లేకుండా శ్రీనివాసం నెమ్మదిగా అలా వెళ్ళిపోతుంటే ఆయన నాకు వేసే ప్రశ్న ఏంటంటే, ఉదాసీనంగా నువ్వు తనను దాటుకుంటూ ఉదాసీనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మౌనంగా రోధించి ఉంటుంది. కష్టాల వానలో తడుస్తూ ఏదో ఒక హృదయం నీ ఆసరా కోసం ఆశపడే ఉంటుంది. ఓదార్పు గొడుగును మడిచి చంకలో పెట్టుకొని చకచక నువ్వు సాగిపోతున్నప్పుడు నిరాశతో నీరుగారి ఉంటుంది. ఏమీ అమ్మకుండానే దుకాణం మూసేసినట్టు, పాడకుండానే కచేరీ కట్టేసినట్టు, ఏమీ సాధించకుండానే అలసిపోయి అసలు జీవించకుండానే చనిపోయి కాలగర్భంలో నువ్వు కలిసిపోతుంటే ప్రపంచం నిన్ను చూసి గుండెలు బాదుకునే ఉంటుంది. చరిత్ర పుటల్లో నీ గురించి ఒక పేజీ కూడా నింపకుండా, కనీసం నీవు వచ్చి వెళ్ళిన జాడలేవి వదలకుండా ఈ లోకాన్ని వదిలి పెడతావా? నువ్వు వచ్చావని అసలు నువ్వు మాట్లాడేవని తెలియదు, అసలు నువ్వు ప్రసంగం కాదు, నువ్వు బైబిల్ స్టడీ కాదు, నువ్వు పాట కాదు, అసలు నువ్వు వచ్చావనే తెలియదు. అసలు
అలా నువ్వు వచ్చావనే తెలియకుండా అలా నువ్వు వెళ్ళిపోతే ప్రపంచం ఎంత నష్టపోద్ది. ప్యారిస్లో మనకు ఒలింపిక్స్ రావకపోవచ్చు, ప్యారడైజ్లో మనకు రావాలి. ప్యారిస్లో మనకి ఒలింపిక్స్ రావకపోలేదు, కానీ ప్యాలెస్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ దగ్గర మనకు రావాలి. దిస్ బుక్ చేంజ్ ఎవ్రీథింగ్. ఈ పుస్తకం జీవితాన్ని అంతటిని మార్చేసింది, ఓకే, కానీ నన్ను మార్చిందా? డస్ ఇట్ చేంజ్ మై లైఫ్? డిడ్ ఇట్ చేంజ్ మై లైఫ్? కెన్ ఇట్ చేంజ్ మై లైఫ్? విల్ ఇట్ చేంజ్ మై లైఫ్? ప్రపంచాన్ని అంతటిని మార్చేసింది ఈ పుస్తకం. నన్ను మార్చగలదా? నా అంతరంగాన్ని మార్చగలదా? ప్యారిస్లో ఒలింపిక్స్ మనం ఎవరికి రాకపోవచ్చు, ఎంత ప్రాక్టీస్ చేసినా ఒకరికి ఇద్దరికి ముగ్గురికి వస్తాయండి. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? గుడ్ న్యూస్, మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ చాలా గొప్పది. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత దాన్ని వైభవేతంగా మార్చేస్తాడు. విలువలేనటువంటి మన జీవితాలకి అమూల్యమైనటువంటి విలువను ఆయన ప్రసాదిస్తాడు. అయితే మనం ప్రైజ్ మెడల్ మనకు రావాలంటే ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వాళ్ళందరికీ ప్రైజ్లు ఉంటాయండి. ప్యారిస్ ఒలింపిక్స్కి అయితే గోల్డ్ మెడల్, బ్రాంజ్, సిల్వర్ అంతే. అంతేగాని దేవుని కోసం నమ్మకంగా ఉన్న వాళ్ళకు, దేవుని యొక్క ప్రెజెన్స్ నమ్మేవాళ్ళు, దేవుని యొక్క ప్రామిస్ ని నమ్మేవాళ్ళు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, పూర్వీకులను చూసి నేర్చుకునేవాళ్ళు, వీళ్ళని చూస్తే వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళు అలా నేర్చుకుంటారో వాళ్ళందరికీ ప్రైజ్ ఉంటుంది, వాళ్ళందరికీ గోల్డ్ మెడల్ ఉంటుంది, అందరికీ గోల్డ్ మెడల్. వేరే వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా, వేరే ఏంటి గోల్డ్ మెడల్ నాకు వచ్చింది, బహుశా చెల్లికి అక్కకి అన్నకి అక్కకి సెకండ్ ప్రైజ్ వస్తుంది. నో నో నో, నీకు ఎలాంటి ప్రైజ్ వచ్చింది? సేమ్ ప్రైజ్ అండి, ఈక్వల్ ప్రైజ్. వాట్ అ బ్లెస్సింగ్ అండి, వాట్ అ బ్లెస్సింగ్. ఇంకేం కావాలి? యోహాన్ అన్న, పెద్దవాళ్ళు, మదన్న, రవి అన్న, వీళ్ళందరూ చూస్తుంటే లారెన్స్ నాకు కొంచెం అసూయ వస్తుంది. అయితే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళకి చాలా ఇష్టం అని నేను నమ్ముతున్నాను, వాళ్ళకి చాలా ఇష్టం అని నేను చెప్తున్నాను ముందుగానే, వాళ్ళ మనసులో ఎరిగి. వాళ్ళ రికార్డ్ నేను బ్రేక్ చేస్తే ఎంత పొంగిపోతారో. మా తమ్ముడు అండి శ్రీనివాస్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీనివాస్ అని చెప్తాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కెన్ గాడ్ సే టు మీ, శ్రీనివాస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, హలో దిస్ ఈజ్ మై సన్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్ అని ఆకాశాన్ని చూసినట్లు, దిస్ ఈజ్ మై శ్రీనివాస్, మై బిలవెడ్ సన్, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్ అని దేవుడు నాతో చెప్పగలిగితే, దేవుడు మనతో చెప్పగలిగితే ఏదో ఒకటి చేయాలి. స్నేహితులారా, అక్కడ ఉండేటువంటి చూడండి 20 పేజీలో నేను ఇచ్చినటువంటి క్యాప్షన్ చూస్తే, మనతో ఉన్న దేవుని సన్నిధితో, మనకు ఉన్న దేవుని వాగ్దానంతో మహోన్నతిని మనసులో మహా సంతోషం పుట్టిద్దాం. హలో, నువ్వు నేను ఆయన ఆశించినట్లుగా బ్రతికితే మహోన్నతిని యొక్క హృదయంలో, మహోన్నతిని యొక్క మనసులో ఏంటట? మహా సంతోషం పుట్టింది. దేవుని కోసం నేను ఎవరైతే నన్ను ప్రభువులకు నడిపించారో వాళ్ళకి ప్రతి నెల నేను 10 రూపాయలు కానీ 100 రూపాయలు పంపించాను అనుకోండి. ఉదాహరణకి రవి మనకు లాన్స్ అని కాకపోతే, అన్న ప్రతి నెల 100 రూపాయలు మీకు పంపిస్తున్నాను. ఎందుకు తమ్ముడు అంటే, జస్ట్ మీరు నాకు సహాయం చేశారు కదా, కొంచెం కృతజ్ఞత భావంతో. బాబు 100 రూపాయలు ఏంటి, నీకు అవసరమైతే మేము ఇస్తాం, నువ్వు 100 రూపాయలు ఏంటి బాబు నీకు, ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. కానీ నేను ప్రతి నెల 100 రూపాయలు పంపించి జీవితం మాత్రం భయంకరంగా ఉంటే, వాళ్ళు నేను డబ్బులు పంపించలేదు, ఇంతవరకు ఎప్పుడు పంపించకపోవచ్చు, బహుశా వాళ్ళ దగ్గర అవసరం తీసుకుంటాను. కానీ వెన్ ఐ లివ్ ఫర్ గాడ్, వాళ్ళు చూసి పొంగిపోతారు. మనల్ని అందరూ చూసి ప్రభు పొంగిపోవాలి. తమ్ముళ్ళని, చెల్లాయిల్ని, అక్కల్ని, అన్నల్ని చూసి ఎవరైతే మనల్ని ప్రభువులోకి నడిపించారో అలా పొంగిపోతే ఎంత బాగుంటుంది. అలా పొంగిపోవాలండి. ప్రభు హృదయంలో సంతోషం పుట్టించాలంటే, ప్రొఫెసర్ ఈనక్ గారి కంటే, జోసెఫ్ అభిషేకరావు గారి కంటే, దీనబంధు గారి కంటే, యోహాన్ అన్న కంటే, రవిబాబు అన్న కంటే నేను అద్భుతంగా బ్రతికినప్పుడు, అప్పుడు కడవరి మందిరం కంటే కాదు, మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ చాలా గొప్పది. అప్పుడు దేవుడు చూసి సంతోషిస్తాడు. వాళ్ళందరూ ఎస్, దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ us. నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, నాట్ ఓన్లీ ఇన్ ఒలింపిక్స్. మనకంటే ముందున్న వాళ్ళు అద్భుతంగా జీవించడం కంటే మనం జీవించాలి, అదే కోరుతున్నాడు. కాబట్టి మరోసారి మనం చెప్పుకుందాం, మనతో ఉన్న దేవుని సన్నిధితో, మనకు ఉన్న దేవుని వాగ్దానంతో మహోన్నతిని మనసులో మహా సంతోషం పుట్టిద్దాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించాలని ఆయన వైపు మనం చూద్దాం. రండి, తలలు వంచుదాం. దేవా, ప్యారిస్ ఒలింపిక్స్లో మాకు బహుమానం రాకపోవచ్చు, కానీ ప్యాలెస్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఒలింపిక్స్లో బహుమానాన్ని మీరు మాకు దాచారయ్యా. ఆ బహుమానానికి మమ్మల్ని అందరినీ అర్హులుగా చేసినందుకు మీకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉందని, మీ వాగ్దానం మాతో ఉందని నమ్మి ముందుకు వెళితే మా ద్వారా మీరు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు. మా ద్వారా చాలా మంది తమ్ముళ్ళని, చెల్లాయిల్ని రక్షించాలని, గొప్ప పరిచయం చేయాలని మీరు ఆశపడుతున్నారు. ఎందుకంటే చేసేది నువ్వే, ఇచ్చేది నువ్వే. మేము కేవలం ధైర్యంగా ఉంటే చాలు, నువ్వే చేస్తావు.
అవును తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి దేవా, మహోన్నతుడైనటువంటి మీ మనసులో మహా సంతోషం పుట్టించే కృపను, భాగ్యాన్ని దయచేసి మా అందరికీ ఇవ్వండి తండ్రి. మీ సన్నిధిని విశ్వసించడం ద్వారా, మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా, మా అన్నలు మా అక్కలు మా మీద చూపించినటువంటి ప్రేమను మేము చూపిస్తూ, మీ చిత్తమైతే వారికంటే భిన్నమైనటువంటి జీవితాన్ని, వారు సంతోషించి పొంగిపోయే జీవితాన్ని జీవించడానికి మాకు కృపను ప్రసాదించమని, అలా జీవించడం ద్వారా ఇప్పటి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే గొప్పదిగా ఉండేందుకు సహాయం చేయమని, దాని కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేస్తున్నందుకు నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము మహా సంతోషాన్ని తన హృదయంలో పుట్టించాలని, మా అందరి క్షేమం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ తమ్ముడు. అల్టిమేట్ గా మీరు ఉంటారో ఉండరో కాదు, నువ్వు మునిపిడి మందిరం కన్నా ఇప్పుడు ప్రజెంట్ మందిరం తాలూకా సొగసగా ఉండాలని, అంత మాత్రమే కాదు, ఒకరు ఉంటే విశ్వాసులకు మాదిరిగా ఉంటేనే ఈ 40 సంవత్సరాల చరిత్ర తిరిగి రాయాలంటే నువ్వు అట్లా బ్రతికితే దేవుడు బలా అంటాడు, గోల్డ్ మెడల్ కూడా ఇస్తాడు. అలాంటి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చిన తమ్ముడు శ్రీనివాస్ కి లెట్ us జాయిన్ అవర్ హ్యాండ్స్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ తమ్ముడు.